నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రీన్ కార్డ్ పేరుతో గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో లారీ ఓనర్స్ రక్తం తాగింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన బాపట్ల జిల్లా చందోలు గ్రామవాసి హజీ బాషా పేరు మీద ముఖద్వారం ఏర్పాటు చేయాలి. మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు. బాపట్ల జిల్లా పరిధిలోని దివ్యాంగుల కోసం మున్సిపాలిటీ మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు, వీల్చైర్స్ ఏర్పాటు చేయాలి. బావపూరి దివ్యాంగుల సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోగున ఆదిశేషు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర రవాణా స్పోర్ట్స్ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బాపట్ల పట్టణంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఆర్టీసీ కార్మికుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో చంద్రబాబు ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సంస్థలో ఉన్న కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టామని అన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఆర్టీసీని పక్కన పెట్టి వారికి తీరని అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత చాలా సమస్యల్ని ఆర్టీసీ ఎదుర్కొందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఆర్టీసీ కుదేలైందన్నారు. చిన్న భిన్నమైన సంస్థలో ఆర్టీసీ ఒకటన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ సంస్థలకు ధీటుగా కార్గోను బలోపేతం చేయడం జరిగిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని వారికి మేమున్నామని భరోసా కల్పించారు. ఆర్టీసీని విలీనం చేసి వారికి ఎటువంటి ప్రయోజనాలు లేకుండా చేశారన్నారు. ప్రయాణికులు సిబ్బంది పడుతున్న సమస్యలు తెలుసని వాటిని పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సలగల రాజశేఖర్ బాబు, డిఆర్ఓ గంగాధరం, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆ రూట్లలోనే ఈరోజు మన ఆర్టీసీ బస్సులు కూడా ప్రయాణం చేస్తా ఉన్నాయి. ఇలాగే ప్రతి ఒక్క విషయంలో ఆర్టీసీకి మేము ఉన్నామని చెప్పి ఈరోజు పనిచేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఒక హామీ ఇచ్చాడు కార్మిక సోదరులకు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాను, మీ అందరికి కిరీటాలు పెడతానని చెప్పాను. సోదరుల చాలా మంది మీరు ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది కార్మికులు, నేను ఆర్టీసీ గురించి బాగా చెప్పగలను. ఎందుకంటే నా వయసు 44 సంవత్సరాలు. నేను 24 సంవత్సరాల నుంచి ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా ఉన్న రాయచూరులో. మా తండ్రి గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినాడు, మా సోదరుడు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. మేము ఎప్పటి నుంచో ఆర్టీసీ కార్మికులతో కానీ ఆర్టీసీ యాజమాన్యాలతో సఖ్యమైన సంబంధాలు నాకు ఉన్నాయి. కాబట్టి ఆర్టీసీలో ప్రయాణికులు పడుతున్న అగచాటుతో తెలుసు, అలాగే కార్మికుల యొక్క కష్ట నష్టాలు తెలుసు. కాబట్టి ఈ 13 నెలల నుంచి ఒక్కొక్కటిగా ప్రభుత్వ దృష్టికి అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఇవి ప్రాధాన్యత పరంగా పనిచేస్తున్నాం. ఇప్పుడు మన ముందర ఉన్న లక్ష్యం ఒకటే, మన శాఖను నిర్వహిస్తూ మన మధ్యకు వచ్చినటువంటి పెద్దలు మంత్రివర్యులకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ బాపట్ల డిపోలో 89లో ఐ థింక్ 89 శాసనసభ్యులు, రీజనల్ ఆర్టీసీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి చిరాల గోవర్ధన రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ డిపో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన కారణం చేత గతంలో ఉన్నటువంటి సౌకర్యాల కన్నా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించవలసినటువంటి అవసరం ఉన్నది. జిల్లా స్థాయికి తగిన రీతిలో ఈ బాపట్ల డిపోని డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉన్నదని మనం చేసుకుంటూ, సుదూర ప్రాంతాలకు మరి ముఖ్యంగా సౌఖ్యవంతమైనటువంటి బస్సులు, రెగ్యులర్ బస్సులు కాకుండా డీలక్స్ బస్సుల్ని సుదూర ప్రాంతాలకు ఏర్పాటు చేసినట్లయితే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుంది. రాష్ట్ర యువజన క్రీడా శాఖ మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్పోర్ట్లో ఆర్టీసీ ఒక భాగం. మనం కట్టే అన్ని ట్యాక్సులు, అన్ని వెహికల్స్ మరియు బ్రేక్ ఇన్స్పెక్టర్ వ్యవస్థ, ఇవన్నీ కూడా చాలా పెద్ద శాఖ. అందరి తరఫున ఆయనకి స్వాగతం, సుస్వాగతం. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు
సామరెడ్డి గారు కానివ్వండి, అలాగే బీజేపీ అధ్యక్షులు, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మన డిఆర్ఓ సార్ మరియు కమిషనర్ ఎంఆర్ఓ గారు, అలాగే వేదిక మీద ముందున్న విలేకరు మిత్రులందరికీ, అలాగే పార్టీ ప్రముఖులు, పుర ప్రముఖులు చాలామంది ఇక్కడికి వచ్చారు, వాళ్ళందరికీ, అలాగే మన ఎప్పుడు 78లో బిగినైన ఆర్టీసీ వ్యవస్థ కాదు, మన బాపట్ల బస్ స్టాండ్ 78లో దగ్గర 90sలో డిపో పెట్టారు. అంటే ఇప్పుడు దగ్గరగా 40-35 ఏళ్ళు దాటిపోయింది డిపో పెట్టి. మనకి ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఈ ప్రాంతంలో చాలా ప్లేస్ ఉంది డిపోలో. ఒక మోడర్న్ టాయిలెట్ విత్ పే అన్నట్టు ఒకటి డిపో తరఫున ఇటు లేడీస్కి మరియు జెంట్స్కి ఒక మోడర్న్ టాయిలెట్ అండ్ టాయిలెట్స్ తయారు చేయాలని నేను ప్రత్యేకంగా మన మంత్రి గారిని కోరుతున్నాను. అలాగే 12 బస్సులకి ప్రపోజల్స్ ఇచ్చాం మనం. అది కూడా ప్రముఖుల నుంచి అడిగి తీసుకుని డిపో వాళ్ళందరినీ అడిగి 12 బస్సులకు ప్రపోజల్ ఇస్తే కేవలం ఒక 2 బస్సులు మాత్రం మనకు అలాట్ చేశారు. ఇంకా దగ్గరగా 10 బస్సులు అలాట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ 11 బస్సులకి నేను అడుగుతూ ఉన్నా. రాబోయే రోజుల్లో వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్టీసీ వ్యవస్థని బలోపేతం చేయాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని లేటెస్ట్గా ముందుకు తీసుకెళ్లాలని ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో ఎక్కడైనా సరే ప్లేసుల్లో ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశపెట్టే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. అందులో భాగంగా 13 సిటీలు, గుంటూరు ఉంది, మంగళగిరి ఉంది, విజయవాడ ఉంది, వైజాగ్ ఉంది, రాజమండ్రి ఉంది, కడప ఉంది. ఇటువంటి 11 సిటీల్ని 150 బస్సులు, గుంటూరుకి అయితే 100 బస్సులు ఇస్తూ ఉన్నారు ఎలక్ట్రిక్ బస్సులు. ఎలక్ట్రిక్ బస్సులు కూడా అన్ని బస్సులు ఏసీ బస్సులేనంట. రాబోయే రోజుల్లో 2 ఏళ్లలో కానీ 3 ఏళ్లలో కానీ ఎలక్ట్రిక్ బస్సులు మన డిపోకు కూడా వచ్చే విధంగా సోదర సమానులు మన రామప్రసాద్ రెడ్డి గారిని మీ అందరి తరఫున నేను ప్రత్యేకంగా అడుగుతా ఉన్నాను. బీసీటీ యాజమాన్యంపై ఇతర నెట్వర్క్స్ ఆపరేటర్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని బీసీటీ నెట్వర్క్ సిబ్బంది ఆంజనేయులు అన్నారు. బీసీటీ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. గతంలో ఉన్న కేబుల్ నెట్వర్క్ సరైన సర్వీస్ ఇవ్వలేకపోతుందని కొందరు ఆపరేటర్లు బీసీటీ యాజమాన్యాన్ని సంప్రదించడంతో కేబుల్కి తిరిగి రావడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇండియాలోనే నెంబర్ 1 నెట్వర్క్ పైన జీటీపీఎల్ ఎఫ్టీటీహెచ్ టెక్నాలజీ ద్వారా కేబుల్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్తో మన బాపట్లలో ప్రారంభించడం జరిగిందన్నారు. 50 సిబ్బందితో ప్రజలకు సకాలంలో నెట్వర్క్ అందిస్తుందన్నారు. ఇతర నెట్వర్క్స్ ఆపరేటర్లు వారి నెట్వర్క్ సిగ్నల్ ఆపుకొని బీసీటీ ఆపరేటర్స్ వైర్లు కట్ చేశారని కేసులు పెట్టి బీసీటీ ఆపరేటర్లు ఇబ్బందులకు గురి చేసిన సంఘటన కూడా ఉన్నాయని గుర్తు చేశారు. ఇతర నెట్వర్క్స్ ఆపరేటర్ల కనెక్షన్లు తగ్గడంతో కేబుల్ కట్ చేస్తున్నారని బీసీటీ యాజమాన్యంపై ఆరోపణ చేస్తున్నారన్నారు. అతి తక్కువ ధరకే ఛానల్స్ హెచ్డీ క్వాలిటీతో అందిస్తున్నారని, అతి తక్కువ కాలంలో ప్రజల మన్నన పొందుతున్న నెట్వర్క్ ఏదైనా ఉంది అంటే అది బీసీటీ మాత్రమేనని తెలిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం ప్రజలకు చేరవేస్తూ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తోందన్నారు. తక్కువ ధరకే ఓటీటీలు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కాంపిటీషన్స్ ఇతర నెట్వర్క్స్ వారు తట్టుకోలేకనే బీసీటీ కేబుల్ వైర్లు కట్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. ముందు ఇలాంటి దుష్ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా పరువు నష్టం దావా వేయడానికి కూడా యాజమాన్యం వెనుకాడబోదని పేర్కొన్నారు. గతంలో ఉన్న కేబుల్ నెట్వర్క్ సరైన సర్వీస్ ఇవ్వకపోవడం వలన కొంతమంది కేబుల్ ఆపరేటర్లు బీసీటీ యాజమాన్యాన్ని సంప్రదించడంతో కేబుల్ రంగంలోకి రావడం జరిగింది. ఇండియాలో నెంబర్ 1 నెట్వర్క్ అయినటువంటి జీటీపీఎల్ ద్వారా ఎఫ్టీటీహెచ్ టెక్నాలజీతోటి కేబుల్ మరియు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఇవ్వడం బాపట్లలో ప్రారంభించడం జరిగింది. 30 మంది సిబ్బందితోటి మేము సర్వీస్ నిరంతరాయంగా కొనసాగిస్తున్నాము. ఇతర నెట్వర్క్ ఆపరేటర్లు వారి నెట్వర్క్ సిగ్నల్ ఆపుకొని మా బీసీటీ ఆపరేటర్స్ ఆపారు, వైర్లు కట్ చేశారు అని కేసులు పెట్టి వేధించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇతర నెట్వర్క్స్ వారు బీసీటీ కేబుల్స్ కట్ చేసినట్లు సాక్ష్యాధారాలతో పోలీసు వారికి ఇవ్వడం జరిగింది. వారిపై కేసులు నమోదైనవి. నెట్వర్క్ ఆపరేటర్స్ కనెక్షన్స్ రోజుకి తగ్గడంతో కేబుల్ కట్ చేస్తున్నారు అని బీసీటీ యాజమాన్యంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ముందు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పరువు నష్టం దావా వేయడానికి కూడా వెనుకడబోమని తెలియజేస్తున్నాము.
అతి తక్కువ ధరకే ఎక్కువ ఛానల్స్ హెచ్డి క్వాలిటీతో అందిస్తున్నాము. అతి తక్కువ కాలంలో ప్రజల మన్నలను పొందుతున్న నెట్వర్క్ ఏదైనా ఉందా అంటే బీసీటీ. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం ప్రజలకు చేరవేస్తున్న నెట్వర్క్ బీసీటీ. అంతేకాకుండా ఇంటర్నెట్ సేవలను కూడా అందిస్తున్నాము. తక్కువ చందాకే ఓటీటీ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాము. ఈ కాంపిటీషన్ను ఇతర నెట్వర్క్ల వారు తట్టుకోలేక బీసీటీ కేబుల్ వైర్లు కట్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇతర నెట్వర్క్స్ వారి కనెక్షన్ తగ్గుతుండటంతో ర్యాలీలు చేస్తూ దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తామని అబ్దుల్ కలాం ఫౌండేషన్ మండల ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. ఫౌండేషన్ కర్లపాలెం సేవా కార్యక్రమాల్లో ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా గత 3 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు సేవా కార్యక్రమంలో భాగంగా పాత కర్లపాలెంలోని ఒక నిరుపేద మహిళలకు 10 కేజీలు బియ్యం ఇవ్వటం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. 1999వ సంవత్సరంలో జరిగిన కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన బాపట్ల జిల్లా చందోలు గ్రామవాసి హాజీ బాషా పేరు మీద చందోలు గ్రామానికి ముఖద్వారం ఏర్పాటు చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని నిజం చేసి చందోలుకు అమర జవాన్ హాజీ బాషా పేరుతో ముఖద్వారాన్ని ఏర్పాటు చేయాలని మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు కోరారు. చందోలు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన బాపట్లలో వార్ మెమోరియల్ మరియు జిల్లా వ్యాప్త మాజీ సైనికుల సంక్షేమం కోసం ఆఫీసుకు స్థలాన్ని కేటాయించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళికి వినతి పత్రం అందించామని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన బాపట్ల ప్రాంతంలోని చందోలుకు చెందిన అమరవీరులు హాజీ బాషా నిజాంపట్నం గ్రామానికి చెందిన మొస్తంలి చిత్రపటాలకు నివాళులర్పించబడుతుందన్నారు. అంబేద్కర్ సర్కిల్లో జరపబో కార్గిల్ విజయ దివాస్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా జిల్లా కలెక్టర్ జె వెంకటమురళితో పాటు బాపట్ల శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మని ఆహ్వానించడం జరిగిందన్నారు. ఈ ప్రముఖులు వీరిద్దరే కాకుండా బాపట్ల పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా మరి కులాలకి మతాలకి రాజకీయ పార్టీలకు అతీతంగా రేపు జరగబోయేటటువంటి కార్గిల్ విజయోత్సవ ర్యాలీలో మరి పాల్గొనాలని చెప్పి మాజీ సైనికులుగా మేము పిలుపునిస్తున్నాం. మరి రేపు 9 గంటలకు బాపట్ల పట్టణం జమ్ములపాలెం ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ గారి సర్కిల్ దగ్గర మరి కార్యక్రమం నిర్వహించబడను. మరి అక్కడ కార్గిల్ అమరవీరులకు మరి నివాళులు అర్పించుకోవటం, ముఖ్యంగా కార్గిల్ యుద్ధంలో మన బాపట్ల జిల్లాకి సంబంధించినటువంటి 2 జవాన్లు అమరులు అవ్వటం, మరి వారు మన ప్రాంతానికి ఈ బాపట్ల ప్రాంతానికి చెందినటువంటి మాజీ సైనికులు చందోలు గ్రామానికి చెందినటువంటి మొహమ్మద్ హాజీ బాషా, మరి అదేవిధంగా నిజాంపట్నం గ్రామానికి చెందినటువంటి షేక్ మస్తాన్ అలీ గారు మరి స్వర్గస్థులై మరి అమరులు అవటం అందరికీ తెలిసిన విషయమే. వారిరువురి కూడా మరి రేపు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మరి కార్యక్రమం నిర్వహించుకొని బాపట్ల పట్టణంలో ర్యాలీ నిర్వహించుకొని మరి అమరులైనటువంటి కార్గిల్ వీరులకు జోహార్లు చెప్పుకోవటం, భారత మాతకు జైజైలు చెప్పుకుంటూ మరి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి వారికి అంబేద్కర్ గారికి కూడా మరి సన్మానించుకొని నివాళులర్పించుకొని అక్కడి నుంచి అబ్దుల్ కలాం గారికి కూడా మరి తౌగాలో సెంటర్లో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారికి కూడా మరి నివాళులర్పించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ర్యాలీలో అందరూ పాల్గొని దేశ మరి సైనికులను అమర వీరులను గౌరవించుకునే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రేపు జరగబోయేటటువంటి కార్గిల్ విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో లారీ ఓనర్స్ రక్తం తాగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బాపట్ల విచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బాపట్ల పట్టణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరులు స్థానిక శాసనసభ్యులు మా నరేంద్ర వర్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా సోదరుమణులారా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 13 నెలలు అవుతా ఉంది. ఎక్కడా లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తున్నాం ప్రజలకు. ముఖ్యంగా పేద ప్రజల పక్షపాతిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు సూపర్ 6 ఏవైతే చెప్పామో అవి తూచా తప్పకుండా డోర్ టు డోర్ అందుతున్నాయా లేదా అనే ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు మా నాయకులైతేనేం, కార్యకర్తలైతేనేం, శాసనసభ్యులు, మంత్రులు ప్రతి ఒక్కరం ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నాం.
ఈ ప్రభుత్వ పథకాలు పై స్పందన ఎలాగుంది, రేపు రాబోయే కాలంలో ఇంకా మెరుగైన సేవలు అందించేదానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలతో మమేకమై ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికే సుమారు 20 రోజులు ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం, దానిలో భాగంగా ప్రతి ఒక్క మంత్రి 9 నియోజకవర్గాలు, రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలకు పర్యటించడం, అక్కడ శాసనసభ్యులతో మమేకం కావడం, అక్కడ లోకల్గా ఉన్న డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అవన్నిటినీ తీసుకొని రేపు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేసే భాగంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, గత ప్రభుత్వంతో పోలిస్తే మాకు వాళ్ళకు పోలికే లేదు. ఎందుకంటే దుర్మార్గమైన, దౌర్భాగ్యమైన పరిపాలన ఆరోజిస్తే ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా ప్రజలు మాకు ఒకటే చెప్తున్నారు, ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు పక్కన పెడితే మనశ్శాంతి అనేది మాకు చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు పోలీస్ స్టేషన్లకు పోవాల్సిన పరిస్థితి మాకు లేదు, రౌడీజం తగ్గిపోయింది, డ్రగ్స్ తగ్గిపోయినాయి, గంజాయి అమ్మే వాళ్ళు ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నారు, దౌర్జన్య కాండ అనేది లేకుండా సుపరిపాలనపై దృష్టి సాధించడమే ఇది మాకు ఇచ్చిన ఒక వరంగా ప్రజలు అభివర్ణిస్తున్నారంటే ఈ 1 సంవత్సరంలోని ప్రజల్లో వచ్చిన మార్పు ఒకసారి మీరు అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కేవలం 45 రోజుల్లో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పేద క్రీడాకారుల యొక్క నోట్లో మన్ను కొట్టే విధంగా 120 కోట్లు ఖర్చు పెట్టి వైసీపీ నాయకుల యొక్క జేబు నింపే పథకమే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. 175 నియోజకవర్గాల్లో 45 రోజుల్లోనే ఈ డబ్బులు ఖర్చు పెట్టారని ఆ రోజు లెక్కలు చూపించడం జరిగింది. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అసెంబ్లీలో ఏ విధమైన రాజకీయం లేకుండా మా శాసనసభ్యులు, మా శాసన మండలి సభ్యులే మంత్రిగా నన్ను ప్రశ్నించడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారితో చర్చించి మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఎవరైతే హెచ్ఆర్డీ మినిస్టర్గా ఉన్నారో ఆయనతో మాట్లాడి ఒక కమిటీ వేయడం జరిగింది. ఈరోజు విజిలెన్స్ వారు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. ఎక్కడ రాజకీయ జోస్యం లేదు. వచ్చే 15-20 రోజుల్లోనే ఆ రిపోర్ట్ బయట పెడతాం. ఆ రోజు మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు శాప్లో ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా పేద క్రీడాకారులకు సంబంధించి డబ్బులు తిన్నారో ఆ కిట్లు కుంభకోణం అనుకోండి, ఆతిథ్యం ఇచ్చిన ఏదైతే బిల్లులు పెట్టారో ప్రతి ఒక్క దాని విషయంలో రూపాయి నుంచి క్షుణ్ణంగా పర్యవేక్షణ జరుగుతూ ఉంది. దీంట్లో నిజం తేలితే తప్పకుండా ఊసలు లెక్క పెట్టే రోజు అతి త్వరలో ఉందని తెలియజేసుకుంటున్నా. ఇంకొకటి, ఈరోజు మీరు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను ఒకటే ఆన్సర్ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు గత 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే ఇన్స్టిట్యూట్స్ స్పోర్ట్స్ కు సంబంధించి రాష్ట్రంలో తీసుకొచ్చారో అవన్నీ మరొక్కసారి ప్రాధాన్యత క్రమంలో పనిచేస్తున్నాయి. ఈరోజు అడపాదడపా ఈ రాష్ట్రంలో మెడల్స్ వస్తున్నాయంటే ఇంటర్నేషనల్, నేషనల్ పేమెంట్స్ లో మనోళ్ళు పథకాలు సాధిస్తున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపే. ఈరోజు క్రీడా వికాస్ కేంద్రాలు అయితేనేం, స్పోర్ట్స్ స్కూల్స్ అయితేనేం, స్పోర్ట్స్ కి సంబంధించిన అరీనాలు అయితేనేం అవన్నీ చంద్రబాబు నాయుడు గారు కట్టారు. జగన్మోహన్ రెడ్డి లాగా 120 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేడు. ఎందుకంటే కేవలం ప్రజలను మభ్యపెట్టేదానికి ఆ రోజు ఎలక్షన్ల ముందు యువత ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆకర్షించే విధంగా ఒక సినిమా టైటిల్తో ఆ కార్యక్రమం చేపట్టడం చాలా బాధాకరం. తప్పకుండా రేపు నెల 10వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్తున్నారు. అంతలోపలే దీని యొక్క రిపోర్ట్ మాకు అందుతుంది. ఇది తప్పకుండా ఒక చరిత్రాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ ఒకటే చెప్తున్నారు, పాత్రికేయ సోదరులు అయితేనే, అలాగే గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళ నాయకులే చెప్పేవాళ్ళు, ఆ రోజు వచ్చిన బ్యాట్లు, బాళ్ళు, కిట్లు ఏమయ్యాయో మాకు తెలియదు, కానీ డబ్బులు అయితే రికార్డులలో మాయమైనాయి. కాబట్టి తప్పకుండా దీని మీద అయితే చర్యలు తీసుకుంటాం. బాపట్ల జిల్లా పరిధిలోని దివ్యాంగుల కోసం మున్సిపాలిటీ మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు, వీల్ చైర్స్ ఏర్పాటు చేయాలని బావపూరి దివ్యాంగుల సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు, జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు కోరారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. బాపట్ల జిల్లా కలెక్టర్గా
మరి వెంకట మురళి గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా మన ఒక దివ్యాంగుల సమస్యల మీద ఆయన దృష్టికి తీసుకెళ్ళగానే వెంటనే స్పందించి మనకి దివ్యాంగులకి సహాయపడుతూ ఉన్నాడు. ఉదాహరణకు మన బాపట్ల దద్దురుల స్కూల్లో మరి మంచాలు బెడ్లు లేవని చెప్పి ఉన్నాం. దాని మీద సార్ వెంటనే అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దానితోపాటు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయము బాపట్ల జిల్లాలో కూడా 3 రోజులు ఏర్పాటు చేయమని చెప్పి ఉన్నాం. దాని మీద కూడా వెంటనే స్పందించి మరి దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. దాంతోపాటు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు బంగారు కుటుంబం అని కొద్దిగా ఈ ఒక పథకం పెట్టి ఉన్నారు. దీంట్లో కూడా దివ్యాంగులు కూడా అవకాశం కల్పించాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తున్నాం. ఆయన కూడా మరి మాకు అనుకూలంగా స్పందించి దాని మీద అప్లై చేసుకోమని కూడా చెప్పుకున్నాడు. మా యొక్క దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, పేద దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి P4 పథకం అంటే బంగారు కుటుంబం అని రాష్ట్ర ప్రభుత్వం మరి పేదవాళ్ళు ఎవరైతే అభివృద్ధి చేయడానికి వాళ్ళకి సహాయం చేయడం కోసం ఉన్నారో ఆ ఒక విధానంలో అప్లికేషన్ పెట్టుకోమన్నారు. కాబట్టి ఈరోజు మన బాపట్ల జిల్లా కలెక్టర్ గారైన పెద్ద ఆయనకి వినతిపత్రం ఇచ్చి ఉన్నాం. దీని అన్నిటి మీద స్పందించి ఉన్నారు. ఇంతవరకు కూడా బాపట్ల జిల్లాలో కలెక్టర్లుగా వచ్చిన వారు కూడా దివ్యాంగుల సమస్యల మీద ఇంతవరకు కూడా ఎవరు కూడా మన వెంకట మురళి గారు పెద్ద ఆయన స్పందించినట్టుగా ఎవరు స్పందించలేదు. మరి దివ్యాంగులు ఆయనకి ఒకటే మేము ఆశిస్తున్నాం. ఆయన ఆయురారోగ్యాలు చల్లగుండి మా యొక్క దివ్యాంగులకి ఎక్కడే కాదు ఎక్కడైనా అందరికీ ఉపయోగపడాలని చెప్పి మరీ కోరుకుంటున్నాం. ఉచిత కార్పొరేట్ వైద్య సేవల్ని ప్రజలు ఉపయోగించుకోవాలని సత్యసాయి గ్రామ సేవల విభాగం బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోట రామస్తంభం వద్ద సత్యసాయి గ్రామ సేవల విభాగం ఆధ్వర్యంలో సత్యసాయి బాబా శత జయంతి పురస్కరించుకుని ప్రజ్ఞ హాస్పిటల్ వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మంజు వాణిలు పాల్గొని ఈసీజీ, బీపీ, గుండె సంబంధిత 200 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో అమర, రజని, రాంబాబు, రామంజనేలు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సేవల విభాగంలో ఇప్పటికీ 56వ క్యాంపు నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు శ్రీ సత్యసాయి సేవా సమితి చీరాల రామస్తంభం మందిరం ప్రాంగణంలో పివి ప్రజ్ఞ హాస్పిటల్ చీరాల వారిచే నిర్వహించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రీన్ కార్డ్ పేరుతో గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో లారీ ఓనర్స్ రక్తం తాగింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన బాపట్ల జిల్లా చందోలు గ్రామవాసి హజీ బాషా పేరు మీద ముఖద్వారం ఏర్పాటు చేయాలి. మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు. బాపట్ల జిల్లా పరిధిలోని దివ్యాంగుల కోసం మున్సిపాలిటీ మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు, వీల్ చైర్స్ ఏర్పాటు చేయాలి. బావపూరి దివ్యాంగుల సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోగున ఆదిశేషు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి PCT న్యూస్.